హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాళ మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసానండి. పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా ఎర్ర కందిపప్పుతోటి అదిరిపోయే దోశలు. బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ అండి, అలాగే హెల్దీ కూడా. మరి ఈ టేస్టీ అయిన దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఈ క్రిస్పీ అయిన దోశల కోసం ముందుగా 1 కప్పు ఎర్ర కందిపప్పును తీసుకోండి. అదే కప్పుతోటి అరకప్పు సేమియాలు తీసుకోండి. సేమియాలు మీ దగ్గర లేకపోతే సేమియాల బదులు అరకప్పు సుజీ రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు కందిపప్పుని వీలైనంతగా శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు పోసి నానబెట్టవలసిన అవసరం లేదండి, కడుక్కుంటే సరిపోతుంది. ఎందుకంటే కందిపప్పు మీద డస్ట్ అయి ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. ఇలా కడిగిన పప్పులోకి ఒక మీడియం సైజు ఉన్న టమాటా, చిన్న క్యారెట్ని స్కిన్ తీసేసి ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోండి. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు మిక్సీ జారుని తీసుకుని ఈ పప్పునంతా మిక్సీలో వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయ రొమ్మలైనా వేసుకోవచ్చండి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కడ కూడా బరక్గా ఉండకూడదు, చాలా సాఫ్ట్గా వచ్చేయాలి. మనం దోశల పిండికి ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాము. ఇందులోకి పెరుగు కానీ సోడా కానీ ఏమీ వేయవలసిన అవసరం లేదండి. దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. అలాగని ఎక్కువసేపు కూడా నానబెట్టవలసిన అవసరం లేదండి. రుబ్బిన వెంటనే ఇన్స్టెంట్గా వేసేసుకోవచ్చు. మీకు పిండి చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుని దోశల పిండి మాదిరిగా కలుపుకోవాలండి. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుందండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎన్నెన్నో మంచి టేస్టీ అయిన రెసిపీస్ ఉన్నాయండి, తప్పకుండా చూడండి, మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత గరిటెతో తీసుకుని మనం దోశలను ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలండి. ఈ దోశలకి ఆయిల్ కూడా వేయవలసిన అవసరం లేదండి, కానీ వేస్తే రుచిగా ఉంటాయి. మీకు ఇష్టమైతే నెయ్యి అయినా కాల్చుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. లేదు ఆయిల్ నెయ్యి ఇష్టం లేదనుకున్న వారు ఇలా వట్టివే వేసుకోండి, చాలా బాగా వస్తాయండి, ఎక్కడ అతుక్కోవు. మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వస్తున్నాయో. బరువు తగ్గాలనుకునే వారికి ది బెస్ట్ అండ్ ద రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ దోశల్ని పల్లీల చట్నీ లేదా కొబ్బరి చట్నీ, టమాటో చట్నీతో ఏ చట్నీతోనైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు కానీ ఒకసారి ట్రై చేశారంటే తప్పకుండా మీకు నచ్చుతాయండి. 1కి బదులు 10 తింటారు, చాలా బాగుంటాయండి, అలాగే హెల్దీ కూడా. ఎప్పుడు మినప్పప్పుతోనే దోశలు కాకుండా ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇలా ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయండి. ఓకే ఫ్రెండ్స్, ఎర్ర కందిపప్పుతోటి మీరు కూడా దోశల్ని ట్రై చేసి ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అయిన టేస్టీ అయిన రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుంది, నాకు ఎంతగానో అండగా ఉంటుంది. మళ్ళీ ఒక హెల్దీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు